నమస్తే, నేను గౌతమి. వెల్కమ్ టు శుభమస్తు. ఈ సృష్టిలో ఏ జీవికి లేని అదృష్టం ఒక్క మానవుడికే ఉంది. ప్రతి సమస్యకు మార్గం వెతుక్కునే అవకాశం ఉన్నది మనిషికి మాత్రమే. ఉత్తమమైన ఈ మానవ జన్మ సార్థకం చేసుకోవడానికి కొందరు మాత్రమే ప్రయత్నిస్తారు. అటువంటి వారిని అదృష్టం వరిస్తుంది. ప్రతి మనిషికి వారి జాతకం, గ్రహ ప్రభావంతోనే కష్టసుఖాలు ఆధారపడి ఉంటాయి. ప్రయత్నిస్తే ప్రతి సమస్యకు తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. ఇక ఇవాల్టి శుభమస్తులో ధన్యయోగం అంటే ఏమిటి, ధన్యయోగ ప్రభావం మనిషి మీద ఏ విధంగా ఉంటుంది, అలాగే ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారు వాటి నుంచి బయటపడి ఫైనాన్షియల్ గా మెరుగుపడడానికి ఎటువంటి మార్పులు చేసుకోవాలి, ఇలాంటి విషయాలు తెలియచేయడానికి జ్యోతిష్య బ్రహ్మ ఆగమిక శివాచార్య విద్వాన్ బి మురళీకృష్ణ శివాచార్య గారు మన సాక్షి స్టూడియోలో ఉన్నారు. మీ సందేహాలకైనా సమాధానం ఇస్తారు. మీరు కాల్ చేయవలసిన నెంబర్లు 040233107140, 040233228182. నమస్తే అండి. నమస్తే మహేశ్వర. ముందుగా ఏదో ఒక కొత్త అంశంతో మీరు మా వ్యూవర్స్ ముందుకు వస్తూ ఉంటారు. మాకు తెలియని చాలా అంశాలను అలాగే మీరు పరిచయం చేస్తారు. ఈ రోజు ధన్యయోగం అనే దాని గురించి చెప్తానన్నారు. ఈ ధన్యయోగం అనేటటువంటిది మానవుడి యొక్క ఆర్థికపరమైనటువంటి విషయాల మీద చాలా విశేషంగా ప్రభావం చూపిస్తుంది. ఈ ధన్యయోగానికి అధిపతి అయినటువంటి వాడు బృహస్పతి. మానవుడి యొక్క జీవన విధానంలో ఫైనాన్షియల్ డెవలప్మెంట్స్కి అత్యంత ఉన్నతంగా ఫైనాన్షియల్గా ఎదగాలన్నా, లేదు డబ్బుపరమైనటువంటి చికాకుల నుంచి బయటపడాలన్నా కూడా దాని నుంచి మనల్ని బయటపడేసేటటువంటి ఉన్నతమైనటువంటి గ్రహం బృహస్పతి. ఈ బృహస్పతి ఈ ధన్యయోగానికి అధిపతి అవ్వడం చేత మానవుడి యొక్క జీవితంలో ఆర్థికంగా ఎదుగుదలలు దిగిపోవడం, ఈ రకమైనటువంటి పరిస్థితులు ఈ ధన్యయోగం వచ్చినప్పుడు జరుగుతాయన్నమాట. ఈ ధన్యయోగం అనేటటువంటిది మానవుడి జీవితంలో 6 సంవత్సరాలు ప్రభావం చూపిస్తుంది. ప్రతి 33 సంవత్సరాలకు ఒకసారి 6 సంవత్సరాల పాటు ఈ ధన్యయోగం మానవుడి జీవితం మీద ప్రభావం చూపించడం అనేది జరుగుతుంది. ఈ ధన్యయోగానికి అధిపతి అయినటువంటి బృహస్పతి గ్రహచార్ట్లో మనకుండేటటువంటి రాశి చక్రం అంటారు దీన్ని. ఈ రాశి చక్రంలో అష్టమ, షష్టమ లగ్నంలో కానీ, 8వ స్థానంలో కానీ, 6వ స్థానంలో కానీ ఉన్నప్పుడు ఈ యొక్క ధన్యయోగం ప్రారంభమైతే గనక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వీరికి రావడం అనేటువంటిది జరుగుతుంది. మానసికంగా కూడా చికాకులు అనేటటువంటివి దాని మూలకంగా వీరు ఫేస్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఈ ధన్యయోగం అనేటటువంటిది పుట్టుక మొదలుకొని 33 సంవత్సరాల లోపు ఎప్పుడైనా సరే వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువగా ఉత్తరాషాఢ, ఉత్తర, కృత్తికా నక్షత్ర జాతకులకి వీళ్ళ ముగ్గురికి కూడా ధన్యయోగంతోనే ప్రారంభం అవడం అనేటువంటిది జీవితం జరుగుతుంది. ప్రతి 33 సంవత్సరాలకు ఒకసారి ఈ నక్షత్ర జాతకులకి 33వ సంవత్సరంలో మరలా రిపీట్ అవుతుంది ఈ ధన్యయోగం అనేది. 33వ సంవత్సరంలో ప్రారంభమై 39వ సంవత్సరం వరకు 6 సంవత్సరాల పాటు మానవుడి మీద విపరీతమైనటువంటి ప్రభావాలు ఈ ధన్యయోగం చూపించడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ ధన్యయోగం అనేటటువంటిది వచ్చినప్పుడు ఎక్కువగా ఆధ్యాత్మికపరమైనటువంటి విషయాల్లో ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటే, వాటి మీద వ్యాకులత ఎక్కువగా ఉన్నట్లయితే కనుక ఆర్థికంగా కానీ ఈ ధన్యయోగం నుంచి మనం బయటపడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ ధన్యయోగం ప్రారంభమైంది అని తెలుసుకోవడానికి ముఖ్యంగా ఉండేటువంటి ప్రధానమైనటువంటిది ఏంటంటే ఆర్థికంగా ఎదుగుదల ఆగిపోతుంది. ఫైనాన్షియల్ డెవలప్మెంట్ అనేటటువంటిది సడన్ గా డిస్టర్బ్ అవుతుంది. ఏదైనా సరే వృత్తి ఉద్యోగ రీత్యా వచ్చేటటువంటి ఫైనాన్షియల్గా కానీ ఏదైనా రావాల్సినటువంటివన్నీ కూడా ఆగిపోతాయి అనమాట. ఆ సమయంలో ఈ ధన్యయోగం నడుస్తోంది అని చెప్పేసి గ్రహించేసి ఈ ధన్యయోగం నడిచేటటువంటి వాళ్ళు శివాలయంలో గురువారం రోజున దర్శనం చేసుకోవడం మూలకంగా గోధుమ వర్ణం కలిగినటువంటి వస్త్రంతో స్వామివారికి అభిషేకాది కార్యక్రమాలు, స్వామివారికి గోధుమ వర్ణం కలిగినటువంటి వస్త్రాన్ని దానం ఇచ్చినట్లయితే చాలా విశేషమైనటువంటి ఫలితం ఈ ధన్యయోగం నుంచి రావడం అనేది జరుగుతుంది. ఈ ధన్యయోగం చాలా విశేషమైనటువంటిది. ఇది ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుంచి మనల్ని బయటపడేయడానికి కానీ అన్ని విధాలు కూడా ఇది బాగా సహకరిస్తుంది. శుభమస్తు. రైట్, కాలర్స్ ఉన్నారు మీతో మాట్లాడడానికి. ఫస్ట్ కాలర్ పురుషోత్తం గారు హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నారు. పురుషోత్తం గారు నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మా అమ్మాయి గురించి తెలుసుకోవాలండి. ఓకే, పాప పేరు చెప్పండి. కే మౌనిక. మౌనిక. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ జూలై 5th మేడం. జూలై 5th 2000. ఓకే, టైం చెప్తారా ఎప్పుడు పుట్టిందో? మార్నింగ్ 8 o'clock. 8 o'clock. ఎక్కడ పుట్టిందండి పాప? హైదరాబాద్. మా మఖా నక్షత్రం 2వ పాదమైంది. అవును స్వామి. శుభమస్తు. ఈ లగ్నంలో రాహు ప్రభావం చేత ఈ అమ్మాయికి చతుర్గ్రహ కూటమి అంటే 4 గ్రహాలు వ్యయంలో ఉన్నాయి. వ్యయం అంటే ఖర్చుతో కూడుకున్నటువంటి వాతావరణం. ఇది కుజుడు, రవి, బుధుడు, శుక్రుడు. బుధుడు ఆరోగ్యకారకుడు, ఉద్యోగకారకుడు, ఆరోగ్యకారకుడు, మానకారకుడు అయినటువంటి బుధుడు మైనస్ లో ఉన్నాడు. ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కనబడుతూ ఉన్నాయి ఈ అమ్మాయి జాతకంలో. వ్యయంలో శుక్ర, రవి, కుజుల యొక్క కలయిక చేత కూడా కుజదోషం సంపూర్ణంగా వర్తిస్తోంది.
అవకడన కాలసర్పదోషం అని చెప్పేసి ఈ దోషము కూడా ఈ అమ్మాయి జాతకంలో ఉండడం అనేది జరిగింది. ఈ అమ్మాయిని తీసుకొని ఉజ్జయిని వెళ్ళొచ్చినట్లయితే చాలా మంచి ఫలితం మీకు రావడం అనేది జరుగుతుంది. ఉజ్జయినిలో మంగళనాథ్ టెంపుల్ అని చెప్పేసి ఉంటుంది. ఆ మంగళనాథ్ దేవాలయంలో బంధన పూజ కార్యక్రమం నిర్వహిస్తారు. ఆ బంధన పూజ చేయించుకొని రండి. ఆరోగ్యపరమైనటువంటి సమస్యల నుంచి కూడా మరియు విద్యాపరమైనటువంటి సమస్యల నుంచి తప్పనిసరిగా బయటపడతారు. శుభమస్తు. నెక్స్ట్ కాలర్ జంగయ్య గారు నల్గొండ నుండి మాట్లాడుతున్నారు. జంగయ్య గారు, హలో. రైట్, కాల్ కట్ అయినట్టుందండి. చాలా వరకు 100 మందిలో 90 మంది ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉంటారు. చాలా సహజంగా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు. నిజంగానే అవి గ్రహ దోషాల వలన మనిషి చేసే తప్పిదమే కారణం అంటారు? చాలా మంచి ప్రశ్న ఇది. గ్రహ దోషాలు కొంతవరకు ప్రభావం చూపిస్తే మనిషి చేసేటటువంటి పొరపాట్లు కూడా చాలా ఉంటాయి. ఎప్పుడు కూడా ధనాన్ని ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచాలి. అంటే హృదయం దగ్గర ధనాన్ని ఉంచుకోవాలి. మన వాళ్ళు ఏం చేస్తారంటే పర్సులో పెట్టేసుకొని బ్యాక్ పాకెట్ అంటారు, ఫ్రంట్ పాకెట్ అంటారు. మనం దాని మీదే కూర్చుంటున్నాం. మనం కూర్చున్నప్పుడు మన కింద ధనం ఉంటుంది. మన బ్యాక్ పాకెట్లో ధనం పర్సులో పెట్టేసుకొని పెట్టుకుంటాం. కానీ అది అట్లా పెట్టడం మూలకంగా అమ్మవారికి అసహ్యమైనటువంటి ప్రదేశం కదా, మనమే దాన్ని తొందరగా యాక్సెప్ట్ చేయం. అటువంటి అసహ్యమైనటువంటి ప్రదేశంలో ధనం పెట్టడం మూలకంగా మనకి అన్ని విధాలా కూడా నష్టపోవడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. హృదయ స్థానం చాలా విశేషమైనటువంటిది. లేదు కుదరదు అనుకుంటే కనుక చిన్న పాకెట్లో పట్టుకొని బ్యాగ్లో కానీ ఎందులోనే పెట్టుకొని వెళ్ళాలి తప్పితే బ్యాక్ పాకెట్స్లో, ఫ్యాంట్ పాకెట్స్లో ధనాన్ని ట్రావెల్ చేయడం మూలకంగా పూర్తిగా నష్టపోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి ఒక కాల్ తీసుకున్న తర్వాత మిగిలిన విషయాలు మనం చెప్పుకుందామమ్మా. రైట్, నెక్స్ట్ కాలర్ శ్రీకాంత్ రెడ్డి గారు లైన్ లో ఉన్నారు. శ్రీకాంత్ గారు, మేడం. శ్రీకాంత్ గారు చెప్పండి. మేడం, నా పేరు శ్రీకాంత్ రెడ్డి. ఓకే. నా డేట్ ఆఫ్ బర్త్ February 8th, 1990. February 8th, 1990. ఓకే. టైం? ఈవినింగ్ టైం ఆఫ్టర్నూన్ 3:30 to 4 బిట్వీన్. 3:30 to 4. ఓకే. ఎక్కడ పుట్టారు? కనిగిరి మేడం, ప్రకాశం జిల్లా. ఓకే. శ్రీకాంత్ గారు, మీది పుష్యమి నక్షత్రం 2వ పాదమైంది. కర్కాటక రాశిలో జన్మించారు మీరు. ఈ కర్కాటక రాశి జాతకులైనందు మూలకంగా మీకు ఎప్పుడూ కూడా ఏదో ఒక రకమైనటువంటి సమస్య మిమ్మల్ని వెంటాడటం అనేది జరుగుతుంది. లగ్నంలో గురుడు వక్రీకరణ పొందున్నాడు. ఈ వక్రీకరణ పొందినటువంటి బృహస్పతి ప్రభావం చేత మీరు అనుకున్నటువంటి పనులేవి కూడా సక్రమంగా సాగవు. వృత్తి ఉద్యోగ విషయంలో సక్రమమైనటువంటి ఫలితాలు మీకు రావడం అనేటువంటిది జరగదు. ఈ యొక్క ముచికుంద కాలసర్పదోషం అంటారు. ఈ కాలసర్పదోషం ఉంది మీ జాతకంలో. కాలసర్పదోష ప్రభావం చేత ఈ రోజు ఇది తప్పనిసరిగా నాకు జరుగుతుంది అనుకున్నటువంటిది ఏది కూడా మీకు తొందరగా జరగదు. అన్నీ కూడా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు రావడం అనేటటువంటిది జరుగుతుంది. కనుక మీరు ప్రత్యేకంగా వచ్చి కలవండి, మీకు మంచి ఫలితం రావడం అనేది జరుగుతుంది. మీకు కలవడానికి కుదరకపోతే స్కైప్లో అందుబాటులో ఉంటాను. నా స్కైప్ ఐడి తోటి మీరు తప్పనిసరిగా వచ్చి నాతో మాట్లాడచ్చు స్కైప్లోకి వచ్చి. శుభమస్తు. రైట్, నెక్స్ట్ కాలర్ సుజాత అనంతపూర్ నుండి మాట్లాడుతున్నారు. సుజాత గారు, నమస్తే మేడం. నమస్తే అండి. చెప్పండి, మీ గురించే తెలుసుకోవాలనుకుంటున్నారా? మా భర్త గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను మేడం. పేరు చెప్పండి. పి మురళీకృష్ణ. ఓకే. ఆయనకి జాబ్ పరంగా ఏవి కలిసి రావడం లేదు. ఓకే. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఆయన పుట్టిన డేట్ ఆఫ్ తేదీ? బర్త్ లేదు మేడం ఆయనది. ఓకే. ఆగస్టు 17 పుట్టారు. ఇయర్ సరిగా తెలియదు. ఆగస్టు 17. ఆగస్టు 17 మేడం. ఓకే. ఎప్పుడు పుట్టారు అనేది పూర్తిగా ఐడియా లేదు. ఐడియా లేదు మేడం. ఎక్కడ పుట్టారో తెలుసా? అట్లా అదో ఉండొచ్చు. ఎక్కడ పుట్టారో ఏమైనా ఐడియా ఉందా? అనంతపూర్ డిస్ట్రిక్ట్ లోనే పుట్టారు మేడం. అనంతపూర్ లోనే. ఓకే. బాపనపల్లి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ గురించా? ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఏది పట్టుకున్నా కూడా నష్టాలు వస్తున్నాయి మేడం. ఓకే, మాట్లాడండి. గురువు గారు ఉన్నారు. శుభమస్తు అమ్మా. మీ మురళీకృష్ణ అనేటువంటి నామధేయం చెప్పారు. మురళీకృష్ణ అనేటువంటి పేరుకి 4 టోటల్ వస్తుంది. ఈ 4 అనేటువంటిది రేజింగ్ కలిగినటువంటిదే. మీ శ్రీవారికి డబ్బులు రావడంలో ఇబ్బంది ఏం కనిపించడం లేదు, కానీ అవి నిలకడ లేకపోవడమే పెద్ద సమస్యగా తెలియవస్తుంది. ఈ నిలకడ రావడానికి ప్రధానంగా మీరు గురువారం రోజున, ఇందాకే చెప్పాను నేను ధన్యయోగ ప్రభావం గురించి, గురువారం రోజున శివాలయ దర్శనం చేసేసి గోధుమ వర్ణం కలిగినటువంటి బట్టతోటి దీపారాధన కార్యక్రమం చేసుకోవడం మూలకంగా శ్రీవారికి మంచి ఫలితం రావడం అనేది జరుగుతుంది. ఆర్థికంగా మీకు వచ్చినటువంటి ఇబ్బంది అయితే ఏం కనిపించడం లేదు జాతకంలో. నిలకడ లేనటువంటి తనమైతే గనక స్పష్టంగా తెలుస్తుంది. దీనికి కనకపుష్య రాగం, కుడి చూపుడు వేలకి కనకపుష్య రాగం ధరించండి. ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుంచి తప్పనిసరిగా బయటకు వస్తారు. శుభమస్తు. ఈశ్వరార్పణం.
రైట్ అండి. చాలా మంది చెప్తూ ఉంటారు దైవం అంటే అందరికీ అన్ని దేవుళ్ళు కలిసి రారు, మాకు ఈ దేవుడిని పూజిస్తే కలిసి రాదు అని చెప్తూ ఉంటారు. అసలు ఎందుకు ఏమిటి అనే వివరాలు తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. మర్చిపో నిన్నటి మాటని, నిన్నటి మాట పాతదోయ్. నగదు రహిత లావాదేవీలతో రాసైనవ భారత కథని మేం భారతీయులం చేసేము తేలిగా. చెల్లింపులు కొనుగోలులు లేదా టికెట్ బుకింగ్ అయినా ఎలాంటివైన డెబిట్ కార్డ్ మరి మొబైల్ బ్యాంకింగ్ తో చేయొచ్చు. నగదు రహిత లాభాలన్నీ గుర్తించరు ప్రతివారు మేం భారతీయులం. రండి మనందరం కలిసి నగదు రహిత దిశగా ముందుకు కదులుదాం. ఈ రోజే నగదు రహిత బ్యాంక్ సేవలను ఉపయోగించడం మొదలుపెట్టండి. మీ సమయాన్ని ఆదా చేసుకోండి, జీవితాన్ని సులభతరంగా చేసుకోండి. భారతీయ బ్యాంకుల సంఘం మరియు ఆర్థిక సేవల విభాగం ఆర్థిక మంత్రిత్వ శాఖ ద్వారా ప్రజాహితార్థం జారీ చేయబడింది. ఆడజాతి క్షేత్ర పాలకులం, ఆడవాళ్ళని రక్షిస్తుంటాం. విశాఖపట్నంలో సాక్షి పండుగ సంబరాలు. ఎంపిక చేసిన అవుట్లెట్ లో షాపింగ్ చేసి ప్రతిరోజు 1 లక్ష నగదు బహుమతి గెలుచుకోండి. వివరాలకు విశాఖపట్నం సాక్షి ఎడిషన్ చూడండి. స్పాన్సర్ చేస్తున్న వారు వైభవ్ జ్యువెలర్స్. షరతులు వర్తిస్తాయి. నెక్స్ట్ కాలర్ సత్యనారాయణ విజయవాడ నుండి మాట్లాడుతున్నారు. సత్యనారాయణ గారు చెప్పండి మేడం. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 5/10/1966 అండి. ఓకే. ఏ సమయంలో? విజయనగరం పుట్టామండి. ఓకే. విజయనగరంలో. ఓకే. సమయం చెప్తారా? రాత్రి 5 రాత్రి 1:45 అండి. 1:45 ఓకే. రోహిణీ నక్షత్రం అయిందండి మీది? ఏదండి? రోహిణీ నక్షత్రం వృషభ రాశి జాతకులు. ఈ రోహిణీ నక్షత్రం వృషభ రాశి జాతకులు మీరు. రోహిణీ నక్షత్రం 3వ పాదం కలిగి ఉంది. ఈ రోహిణీ నక్షత్ర జాతకులకి ప్రస్తుతం మీరు ఇచ్చినటువంటి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం 5వ స్థానంలో శని వక్రీకరణ కలిగి ఉన్నాడు మీ జాతకంలో. కాబట్టి మీకు ఆర్థిక పరమైనటువంటివి నెక్స్ట్ ఏ విధమైనటువంటి సమస్యలైనా సరే వ్యతిరేకంగా మారేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. మీకు మీ కుటుంబ వాతావరణంలో ఇబ్బంది కూడా ఈ జాతకంలో కనిపిస్తూ ఉంది. లగ్నాత్తు వ్యయంలో బుధుడు వ్యయంలో ఉండడం చేత మీకు ఆర్థికంగాను వృత్తి వ్యాపార ఉద్యోగ రీత్యా సమస్యలు గోచరిస్తూ ఉన్నాయి. మీరు బుధవారం రోజున ఆకుపచ్చ గుడ్డవత్తితోటి దీపారాధన చేయండి, చాలా మంచి ఫలితం రావడం అనేది జరుగుతుంది. జాతి పచ్చ పగడం ఇవి రెండూ కూడా కుడి చిటికిన వేలకి జాతి పచ్చ, కుడి ఉంగరం వేలకి పగడం ధరించండి, మంచి రిజల్ట్స్ రావడం అనేటువంటిది జరుగుతుంది. శుభమస్తు. నెక్స్ట్ కాలర్ పెంటయ్య మెదక్ నుండి మాట్లాడుతున్నారు. పెంటయ్య గారు నమస్తే అండి, చెప్పండి. సారీ, మీ వాయిస్ కట్ అవుతుందండి, కొంచెం క్లియర్ గా చెప్తారా? రైట్ రైట్ ఫస్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, మీకు తగిన సూచన చేస్తారు. 23 మార్చి 3 1991. పుట్టిన సమయం చెప్తారా? సమయం తెలియదు. ఫైన్. ఆర్థిక ఇబ్బందుల గురించి మాట్లాడాలనుకుంటున్నారు పెంటయ్య గారు. మీది హస్త నక్షత్రమైంది. కన్యారాశి జాతకులు మీరు. ఈ కన్యారాశి జాతకులైనందు మూలకంగా మీకు 6వ స్థానంలో గురుడు వక్రీకరణ కలిగి ఉన్నాడు. ఇందాకే తెలియజేశాను, 6వ స్థానం కానీ 8వ స్థానంలో కానీ గురుడు వక్రీకరణ పొంది ఉన్నట్లయితే గనక ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఎదుగుదల అనేటువంటిది ఉండదని. ఎప్పుడైనా సరే మీకు మంచిగా ఇచ్చేటువంటి సలహా ఏంటంటే మీ పేరుతోటి మీరు ఏం వ్యాపారాలు వృత్తులు చేయకండి. మీరు చేసేటటువంటి వృత్తి వ్యాపారం ఉద్యోగం ఏదైనా సరే వేరే వారి పేరుతో చేయడం మూలకంగా మంచి ఫలితం రావడం అనేటువంటిది జరుగుతుంది. మీరు పెట్టుబడులు పెట్టి చేసేటటువంటి వ్యాపారాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు పనికిరావు. వేరే వాళ్ళ పేరుతో పెట్టేసి స్లీపింగ్ పార్ట్నర్ గా ఉండి మీరు వ్యాపారం చేయడం మూలకంగా
మీకు మంచి ఫలితం రావడం అనేటువంటిది జరుగుతుంది. గురువారం రోజున మీరు కూడా గోధుమ వర్ణం కలిగినటువంటి వస్త్రంతో దీపారాధన చేయండి. శివాలయంలో మంచి ఫలితం వస్తుంది. లగ్నంలో బుధాదిత్య యోగం కనబడుతోంది. మీకు మీ బుధాదిత్య యోగ ప్రభావం చేత ఆర్థికంగా మంచి ఎదుగుదల రావాలి అంటే మీరు పరోక్షంగా ఉండి చేసేటటువంటి వ్యాపారంలో మీకు ఎదుగుదల వస్తుంది. శివాలయ దర్శనం చేస్తూ ఉండండి. ఆంజనేయ స్వామి వారికి సింధూరంతో అర్చనా కార్యక్రమాలు నిర్వహించడం మూలకంగా మీకు మంచి ఫలితం రావడం అనేది జరుగుతుంది. శుభమస్తు. ఈశ్వరార్పణం. నెక్స్ట్ కాలర్ శ్రేయసి ప్రకాశం జిల్లా నుండి మాట్లాడుతున్నారు. శ్రేయసి గారు హలో, చెప్పండి. నమస్కారం మేడం. మా పాప పేరు మేడం శ్రేయశ్రీ. ఓకే. తను 2003 ఏప్రిల్ 29 ఓకే. రాత్రి 9:15 పుట్టింది మేడం. ఓకే మేడం, పాప చదువు అలాగే ఆరోగ్యము ఎలా ఉంటుందో ఒకసారి మాకు చెప్పగలరా? తప్పకుండా మాట్లాడండి. ఏ ఊర్లో పుట్టిందమ్మా? ప్రకాశం జిల్లా ఒంగోలు సార్. ప్రకాశం జిల్లాలోనే పుట్టిందా? ఒంగోలు. అవునండి. రేవతి నక్షత్రం 3వ పాదం మీనరాశి జాతకురాలు ఈ అమ్మాయి. ఈ అమ్మాయికి వచ్చేటప్పటికి ఆరోగ్యపరమైనటువంటివి, లగ్నాత్తు షష్టమంలో బుధుడు వక్రీకరణ కలిగి ఉన్నాడు కాబట్టి విద్యపరమైనటువంటి సమస్యలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కూడా ఈ అమ్మాయికి కనబడుతూ ఉన్నాయి. ఈ అమ్మాయిని తప్పనిసరిగా శ్రీకాళహస్తి దర్శనం చేయించండి. శ్రీకాళహస్తి తీసుకువెళ్లి ఒక రాత్రి దేవాలయంలో నిద్ర చేయడం మూలకంగా మంచి ఫలితం రావడం అనేటువంటిది జరుగుతుంది. ఈ అమ్మాయికి ఉద్యోగరీత్యా గాని విద్యరీత్యా గాని సమస్యలు లేకుండా ఉండాలి అనుకుంటే పచ్చ ఒకటి ధరించండి. కుడి చేతి చిటికిన వేలకి, వైఢూర్యం ఒకటి ఎడమ చేతి చిటికిన వేలకి ధరించడం మూలకంగా మంచి ఫలితం రావడం అనేది జరుగుతుంది. దుర్గామ్మవారి యొక్క ఆరాధన చేయడం మూలకంగా విశేషమైనటువంటి ఫలితం వస్తుందమ్మా. శుభమస్తు. ఈశ్వరార్పణం. నెక్స్ట్ కాలర్ ప్రసాద్ గారు తాడేపల్లిగూడెం నుండి మాట్లాడుతున్నారు. ప్రసాద్ గారు నమస్తే మేడం. నమస్తే అండి. శుభం వస్తున్నానా? నమస్తే సార్, నా పేరు ప్రసాద్ అండి. నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చి July 19, 1988 సార్. మార్నింగ్ 7:10 సార్. టైం వచ్చి ఏ ఊర్లో పుట్టారు? పెంటపాడు సార్. తాడేపల్లిగూడెం పక్కన పెంటపాడు అనే విలేజ్ అండి. తాడేపల్లిగూడెం. ఎస్ సార్, వెస్ట్ గోదావరి. మీది ఉత్తరా నక్షత్రం 2వ పాదమైంది. ఎస్ సార్. ఉత్తరా నక్షత్రం 2వ పాదం కన్యారాశి, కన్యాలగ్నంలో జన్మించారు. దీన్ని ఏకనాడి అంటారు. కన్యాలగ్నం, కన్యారాశి. లగ్నము రాశి రెండు ఒకటే అయిన కారణం చేత లగ్నాత్తు సప్తమంలో కుజుడుండి కుజదోషాన్ని పూర్తిగా సంపూర్ణంగా వర్తింపజేస్తూ ఉన్నాడు. మీకు లగ్నాత్తు చతుర్థంలో శని వక్రీకరణ చెందడం చేత మీకు సంబంధించినటువంటిది ఏపైనా సరే ఇబ్బందికరంగా మారేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. ఈ ఏకనాడి జాతకులకి తొందరగా ఎదుగుదల అనేటటువంటిది ఉండదు. ఆ ఎదుగుదల కోసం మీరు తప్పనిసరిగా గోమేధికాన్ని కుడి చేతి మధ్యవేలికి ధరించండి. ఆంజనేయ స్వామి వారి యొక్క అర్చనా కైంకర్యాలు చేసుకోవడం మూలకంగా మీకు మంచి ఫలితం రావడం అనేది జరుగుతుంది. పంచదార చీమలకి పెడుతూ ఉండడం మూలకంగా విశేషమైనటువంటి ఫలితం మీకు రావడం అనేది జరుగుతుంది. శుభమస్తు. నెక్స్ట్ కాలర్ మూర్తి గారు అనంతపూర్ నుండి మాట్లాడుతున్నారు. మూర్తి గారు హలో. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. నా మరదలకు ఒక కూతురు పుట్టింది మేడం. ఎన్నో తారీఖు పుట్టిందంటే డిసెంబర్ 22, 2016 పుట్టిన నవంబర్ మేడం. నవంబర్ 22, 2016 పుట్టింది మేడం. ఏం పేరు పెడితే బాగుంటుంది మేడం? ఓకే, పేరు సజెస్ట్ చేయమని అడుగుతున్నారు. ఎన్ని గంటలకి? 3:10 పుట్టింది మేడం, సాయంత్రము. ఓకే, ఎక్కడ పుట్టింది? హిందూపూర్ మేడం, హాస్పిటల్లో. మఖా నక్షత్రం అయిందండి మీ అమ్మాయిది. ఈ అమ్మాయికి కాలసర్ప దోషం కనబడుతోంది. శాంతి తప్పనిసరిగా చేయించండి. ఆదిత్యాది నవగ్రహాలకి శాంతి చేయించండి. తండ్రికి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక నూనెలో మొహం చూడడం మూలకంగా తైలావలోకనం అంటారు. నూనెలో మొహం చూడడం మూలకంగా చాలా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. మా మీద ఈ అమ్మాయికి పేరు పెట్టండి. మహిత ఇట్లా 3 కలిగినటువంటి 3 అక్షరాలతో వచ్చేటటువంటి నామధేయం పెట్టండి. చాలా విశేషమైన ఫలితం రావడం అనేది జరుగుతుంది. శుభమస్తు. రైట్. ఇందాక మీరు చెప్తున్నారు కొంతమంది మాకు అమ్మవారి దర్శనం కలిసి రాదు అంటారు, లేదా కొంతమంది తిరుపతికి వెళ్తే మాకు కలిసి రాదు అంటూ ఉంటారు. ఈ దేవుడు మా ఇంట్లో కొలవ అంటే మాకు మంచిది కాదు అనేది, అది అపనమ్మకం అంటారా లేకపోతే మూఢనమ్మకమా ఏమిటి? అపనమ్మకం కాదు, మూఢనమ్మకం కాదమ్మా. మానవుడి యొక్క బుద్ధికి పరాకాష్ట. ఎందుకంటే భగవంతుడు మనకేం కీడు చేయడు పొరపాటును కూడా. ఆయనకు మనమే శత్రువులం కాదు కదా. మనం ఎప్పుడూ కూడా మన సంకల్పం మనస్సులో ఈ భగవంతుడు అంటే ఇష్టం. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మన కర్మానుసారంగా మనకు జరిగినటువంటి నష్టాన్ని ఆయన మీద ఆపాదింప చేయడం అనేటటువంటిది చాలా పొరపాటు. మన కర్మానుసారం మనం చేసినటువంటి కర్మల ఫలితంగా మనం ఈ యొక్క ఫలితాలన్నింటినీ కూడా మనం అనుభవిస్తూ ఉన్నాం. జాతక ప్రభావం చేత మన పూర్వజన్మలో చేసినటువంటి పాప ఫలితం చేత మనం ఈ యొక్క కర్మలను మనం అనుభవిస్తూ ఉన్నాం. పలానా భగవంతుడి దగ్గరికి వెళ్ళగానే నాకు నష్టం వచ్చింది,
దీనికి నేను ఇబ్బంది పడుతూ ఉన్నాను అని చెప్పేసి అనుకోవడం అనేటువంటిది చాలా పొరపాటు. భగవంతుడే మనకు శత్రువు కాదు. ఏ విధంగానూ మనకి ఎట్టి పరిస్థితుల్లోనూ మనకు ఆయన వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఎవరైనా సరే ఈశ్వరానుగ్రహం సంపూర్ణంగా భగవంతుడు మనకి ఫేవర్ చేస్తాడు తప్పితే అన్ఫేవరింగ్ అనేటువంటిది పొరపాటును కూడా చేయడు. కాబట్టి అది మన మనస్సంకల్పాన్ని బట్టి ఉంటుంది తప్పితే వేరే విధమైనటువంటి పరిస్థితి అయితే కాదమ్మా. రైట్, నెక్స్ట్ కాలర్ అంజలి విజయవాడ నుండి మాట్లాడుతున్నారు. అంజలి చెప్పండి. నమస్తే అండి, మా పాప గురించి తెలుసుకున్నామనండి. చెప్పండి, మీ పాప పేరు చెప్పండి. ప్రియాంక, డేట్ ఆఫ్ బర్త్ 12/6/91, మధ్యాహ్నం 12:30కి పుట్టింది. అద్దంకి, ప్రకాశం జిల్లా. మ్యారేజ్ గురించి తెలుసుకుందామనండి. ఓకేనండి, అలాగే. మా సంతోషం. మృగశిర నక్షత్రం మొదటి పాదమైంది మీ పాపది. అవునండి. లగ్నాప్తు లాభంలో కుజశుక్రులు ఇద్దరు కూడా కలిసి ఉండడం చేత ఈ అమ్మాయికి వివాహం విషయంలో సమస్యలు కనబడుతూ ఉన్నాయి. కుజశుక్రులు ఇద్దరు కూడా లాభస్థానంలో గురుడితో కలిసి ఉచ్చబొందినటువంటి గురుడితో కలిసి ఉండడం చేత ఈ అమ్మాయికి వివాహం కొంచెం లేట్గా గానీ ఎర్లీగా గానీ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. ఏదైనా కూడా వివాహ జీవితం చాలా విశేషంగా మంచి ఫలితం రావడం అనేటువంటిది జరుగుతుంది. మీరు భయపడాల్సినటువంటి అవసరం అయితే లేదు. మంగళవారం రోజున ఎరుపుగుడ్డ వత్తితోటి దీపారాధన చేయించండి. ఆకుపచ్చ వర్ణం కలిగినటువంటి వస్త్రాలు ఎక్కువగా అమ్మాయి ఒంటి మీద ఉండేలాగా చూసుకోండి. పెళ్లి చూపుల్లో కానీ ఎప్పుడైనా సరే ఆకుపచ్చ వర్ణం కలిగినటువంటి చీరలు కట్టడం మూలకంగా అమ్మాయికి త్వరగా వివాహం జరిగేటువంటి అవకాశం గోచరిస్తూ ఉందమ్మా. లగ్నాధిపతికి అయినటువంటి బుధుడికి ఈ అమ్మాయికి పచ్చ ధరించండి. కుడి చేతి చిటికిన వేలకి చాలా మంచి ఫలితం రావడం అనేది జరుగుతుంది. శుభమస్తు. ఈశ్వరార్పణం. నెక్స్ట్ కాలర్ గిరిష్మ, కృష్ణా జిల్లా నుండి మాట్లాడుతున్నారు. గిరిష్మ గారు. శ్రీనివాసరావు అండి, మా మనవరాలు గ్రీష్మ అండి. గ్రీష్మ మా మనవరాలు. 18/8/2016. ఓకే. పుట్టిన సమయం 1:15 మధ్యాహ్నమా? గురువారం. ఓకే. ఎక్కడ పుట్టింది పాప? హాస్పిటల్, కోదాడ. పుట్టిన సమయం 1:15 అండి, 1:15. శుభమస్తు. ధనిష్ఠా నక్షత్రం ఏందండి పాపది? సార్, ఏం కావాలి ఈ పాప గురించి మీకు? ఏమైనా మంచి ఏదన్నా. ఆల్రెడీ కాలసర్పదోషం ఉంది, బుధాదిత్య యోగం ఉంది. చాలా విశేషమైనటువంటి జాతకురాలు ఈ అమ్మాయి. లగ్నార్థ చతుర్థంలో బుధాదిత్య యోగం, రవికి సంబంధించినటువంటి లగ్నంలో విశేషంగా బుధాదిత్య యోగం ఉంది. ఈ అమ్మాయి మంచి పొజిషన్ లో, మీకు గెజిటెడ్ ఆఫీసర్ పొజిషన్ లో ఈ అమ్మాయి కనిపించేటువంటి అవకాశం గోచరిస్తూ ఉంది. కాలసర్పదోష ప్రభావం చేత చికాకు కూడా ఉందండి ఆరోగ్యరీత్యా. శ్రీకాళహస్తి తీసుకుని వెళ్లి దర్శనం చేయించడం మూలకంగా మంచి ఫలితం రావడం అనేటువంటిది జరుగుతుంది. శుభమస్తు. నెక్స్ట్ కాలర్ రవి, అద్దంకి నుండి మాట్లాడుతున్నారు. రవి గారు. హలో మేడం, చెప్పండి. నా పేరు మౌలి మేడం. సారీ, మౌలి. మౌలి మేడం. స్పెల్ చేస్తారా? స్పెల్లింగ్ చెప్తారా? మురళి. హలో, మురళి. అవును మేడం. ఫైన్. మీ గురించే తెలుసుకోవాలనుకుంటున్నారా? ఓకే. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 21/6/92. పుట్టిన సమయం చెప్పండి. 1994. ఎక్కడ పుట్టారు? డేట్ ఆఫ్ బర్త్ 94. 94. ఫైన్. ఎక్కడ పుట్టారో చెప్పండి. వినిపించలేదు, వాయిస్ మీద కట్ అవుతోంది. మహబూబ్ నగర్. ఎన్ని గంటలకి? ఎన్ని గంటలకు పుట్టారు? 11:55 రాత్రి. 11:55 రాత్రి. అనురాధ నక్షత్రం మొదటి పాదమైందండి మీది. ఎక్కువ టైం తీసుకోకండి, ఇంకొకరికి అవకాశం లేకుండా ఉంటుంది. ఫాస్ట్ గా చెప్పడానికి ప్రయత్నం చేయండి ఎవరు కాల్ చేసినా కూడా. ఈ గురుడు వక్రీకరణ కలిగినటువంటి జాతకులు మీరు, బుధుడు కూడా వక్రీకరణ కలిగినటువంటి జాతకులు. మీరు చేసేటటువంటి వ్యవసాయం, వృత్తి ఈ రెండు కూడా మైనస్ లో కనపడుతూ ఉన్నాయి. అష్టమ కుజుడి ప్రభావం చేత వివాహం విషయంలో కూడా మీ జాతకంలో సమస్యలు గోచరిస్తూ ఉన్నాయండి. కాబట్టి మీరు పర్సనల్ గా వచ్చి కలవండి, మీకు మంచి రిజల్ట్స్ రావడం అనేటువంటిది జరుగుతుంది. శుభమస్తు. ఈశ్వరార్పణం. రైట్. మనం ఇంట్లో శివలింగాల్ని పెట్టుకుంటూ ఉంటాం, అంటే దేవుడి దగ్గర. కానీ రోజు శివలింగానికి పాలాభిషేకం గాని లేకపోతే ఏదో ఒక తైలాభిషేకం గాని చేయకపోతే మంచిది కాదు, ఖచ్చితంగా అభిషేకం జరగాలి రోజు అంటారు. అదేం లేదమ్మా, ఇక్కడ ప్రమాణం అనేటువంటిది ఒకటి ఉంటుంది. అంగుష్టమాత్రం అంటారు. అంగుష్టమాత్రం అంటే మీ బొటనవేలు. ఈ బొటనవేలు నుంచి ఈ పైన ఉన్నటువంటి ఈ సైజు కలిగినటువంటి విగ్రహం ఏది ధరించినా ఇంట్లో పెట్టుకున్నా కూడా మీరు అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించుకోవాల్సినటువంటి అవసరం లేదు.
మీ బొటన వేలు కన్నా పెద్దదిగా ఉన్నటువంటి విగ్రహాన్ని దేన్నైనా సరే ఇంట్లో పెట్టుకున్నట్లయితే తప్పనిసరిగా నిత్య పూజా కైంకర్యాలు చేయాలి. ఇది మన సంతానం, మనం తిండి పెడతాం కదా మన సంతానానికి, అట్లానే మనకు వచ్చేటటువంటి దేవతా విగ్రహాలకు కూడా తప్పనిసరిగా తిండి అనేటువంటిది, నైవేద్యాలనేటువంటి తప్పనిసరిగా నిర్వహించుకోవాలి. అది మీరు పంచదారే పెట్టండి, పట్టిక బెల్లమే పెట్టండి, కానీ అవి తప్పనిసరిగా పెట్టాలి. అభిషేకాలు చేయవలసినటువంటి అవసరం, ఆవశ్యకత అయితే లేదు. దీన్ని పాటించినట్లయితే అంగుష్ట మాత్ర ప్రమాణం అంటారు, ఈ బొటనవేలు వరకు, ఈ బొటనవేలు ప్రమాణంలో ఉన్నటువంటి విగ్రహం దేన్నైనా సరే ఇంట్లో మీరు పెట్టుకోవచ్చు. పెట్టుకున్నప్పుడు ఏ విధమైనటువంటి కైంకర్యాలు, అర్చనా కార్యక్రమాలు చేయవలసినటువంటి అవసరం అయితే లేదు. నిత్య దీపారాధన చేయగలిగితే చేయొచ్చు, లేదంటే వారానికి ఒక్కసారి చేయవలసిన అట్లయినా సరే చేసుకోవచ్చు, కానీ మీరు ఇట్లా ప్రత్యేకంగా చేయవలసినటువంటి ఆవశ్యకత అయితే లేదు. బొటనవేలు ప్రమాణం కలిగినటువంటి విగ్రహాలు ఏవైనా సరే ఇంట్లో పెట్టుకోవచ్చు. శుభమస్తు. మాకు తెలియని ఎన్నో విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి శుభమస్తు. స్టే విత్ us. ఇప్పటికే నువ్వు పోలీసుల కళ్ళలో పడ్డావు. వాళ్ళ పద్ధతులు చాలా క్రూరంగా ఉంటాయి. నువ్వు ఆ హెరాస్మెంట్ తట్టుకోలేవు. నిన్ను మీ అమ్మని మలేషియా పంపించే ఏర్పాటు చేస్తాను. నేను వెళ్ళనండి. ఎందుకు? ఆ దేశంలో క్రికెట్ ఆడరు కదండి. ఈ రోజు ఇంత నల్లధనానికి కారణం వ్యాపారవేత్తలు, మీలాంటి రాజకీయ నాయకులే. మేం మారం సార్, ఒకసారి మీరు మారి చూడండి. నువ్వు మామూలుడు కాదు మచ్చా, నువ్వు కానిస్టేబుల్ లో పులివే. నో, నేను సింహం. విజయవాడలో సాక్షి పండుగ సంబరాలు. ఎంపిక చేసిన అవుట్లెట్ లో షాపింగ్ చేసి ప్రతిరోజు 1 లక్ష నగదు బహుమతి గెలుచుకోండి. వివరాలకు విజయవాడ సాక్షి ఎడిషన్ చూడండి. స్పాన్సర్ చేస్తున్న వారు సోనో విజన్. షరతులు వర్తిస్తాయి. వీణెక్కడ కొడితే గట్టిగా తగులుతుందో నాకు బాగా తెలుసు. బాబా చాలా క్రిమినల్ బన్ గయా. అన్నా, చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా అన్నారు. వీళ్ళు ఇంతమంది ప్రత్యేక హోదా గురించి మాట్లాడారు. ఇంతమంది చంద్రబాబు నాయుడు గారు నాకు ఇప్పుడు 64,000 రూపాయలు అప్పున్నాడు. నేను ఎవరిని అడగాలన్నా? కరెక్ట్ గా చెప్పినారు. డిగ్రీ అయిపోతే ప్రతి ఒక్క నిరుద్యోగ అభివృద్ధి కింద నెలకి 2,000 ఇస్తా అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటికి 2 సంవత్సరాలు 8 నెలలు అయింది. నెలకి 2,000 చొప్పున నాకు ఇప్పుడు 64,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు అప్పున్నారు. నేను ఎవరిని అడగాలి? అదే మాదిరిగా మొన్న రాజధాని శంకుస్థాపనకి 300 కోట్లు ఖర్చు పెట్టారు. అదే 300 కోట్లు ఖర్చు పెడితే 30,000 కుటుంబాలు బాగుపడాయి. కనీసం రోహిత్ నిజంగా అడిగింది చాలా, ఇంతవరకు ఎవరికి నాకు కూడా తట్టలేదు, కానీ చాలా వాలిడ్ పాయింట్. అసలు చంద్రబాబు నాయుడు గారికి కనీసం మీరు అడుగుతా ఉన్నారన్న ఈ ఒక్క విషయంతో అన్న కనీసం కొద్దో గొప్ప అబద్ధాలు ఆడకూడదు, మోసం చేయకూడదు. అబద్ధాలు మోసం చేసినాము అని అంటే పిల్లలు కూడా కాలర్ పట్టుకునే పరిస్థితి వస్తుంది అన్న జ్ఞానోదయం అన్న చంద్రబాబు నాయుడు గారికి కలుగుతుందేమో అని ఆశిద్దాం. నమస్తే, తెలుగు వారి మనసాక్షి సాక్షి న్యూస్ కు స్వాగతం. నేను అనుశ్రీ. ముందుగా హెడ్లైన్స్. తీరని కరెన్సీ కష్టాలు, నగదు కోసం తప్పని పాట్లు. ఈ నెల 30 తర్వాత కూడా విత్డ్రాపై ఆంక్షలు. డిమాండ్ కు తగ్గ డబ్బు లేకపోవటమే కారణం. పులివెందులకు సాగునీటి కోసం నేడు రైతుల ధర్నా. ఆందోళనలో పాల్గొనున్న వైఎస్ జగన్. కాసేపట్లో 8వ రోజు టీఎస్ఎండీ సమావేశాలు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంపై చర్చ. నాగర్ కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం. ఆర్టీసీ బస్సు బొలెరో ఢీ, 3 మృతి. వైఎస్ఆర్ జిల్లా పేరు చెబితే పాలకులకు ఎక్కడా లేని చిన్నచూపు వచ్చేస్తోంది. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి మరణం తర్వాత జిల్లాలో అభివృద్ధి కుంటుపడుతోంది. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో నేటి ప్రభుత్వం మాటలు చెబుతోంది తప్ప
చేతల్లో మాత్రం ఫలితాలు కనిపించడం లేదు. గండికోట రిజర్వాయర్ కు కృష్ణా జలాలను తీసుకురావడం నుంచి చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కు తుంగభద్ర నీటిని తెచ్చే వరకు టీడీపీ నేతలు మాటలతోనే కాలం గడిపేస్తున్నారు. రైతులు ఎన్నిసార్లు ఆందోళనలు చేసినా పట్టించుకోవటం లేదు. దీంతో ప్రతిపక్ష